చేస్తాం చెప్పండి? మార్చడానికి గాంధీ తాత గారు బాగానే ఉంది నోటు అని చెప్పేసి ఇస్తాం. అవునా కదా? ఇస్తామా లేదు? మారిపోతుంది. వాడు బిజీగా ఉన్నప్పుడు ఇస్తాం. మనం ఒక్కరం వెళ్తే ఇచ్చినప్పుడు తీసుకోవడం చూస్తాడు అంతా కూడా. బిజీగా ఉన్నప్పుడు అనుకోండి 4-5 బేరాలు వచ్చినాడు కప్ప 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 ఏం చేస్తాడు? తీసుకుని ఏం చేస్తాడు చెప్పాలి? వెళ్ళిపోతుంది. మార్చేస్తాం. మనం ఎలాగైనా దాన్ని మార్చడానికి కంకణం కట్టుకుంటాం. ఏం చేస్తాం? మార్చడానికి ఎలాగైనా మార్చేయాలి, మార్చి తీరాలంతే. మనం మార్చుట్లో మనకంట గొప్పలు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనేం చెప్తున్నానంటే క్రైస్తవ జీవితంలో ఒకవైపు ఇప్పటి వరకు జీవిస్తూ వచ్చేసాం. రెండో వైపు జీవితంలో మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయట్లేదు. క్రైస్తవ జీవితంలో రెండు వైపులా మనం చూసుకోవాలి. దేవుని నమ్మమా? ఇప్పుడేటి? ఎప్పుడో నమ్మం. ఎప్పుడు నమ్మమండి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనం దేవునిలోనికి వచ్చి? లెక్కేసుకుంటే ఒక 10, 20, 30, 40 లెక్కేసుకుంటే ఈజీగా 40 సంవత్సరాలు లెక్కేయచ్చు. 40 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఒకవైపునే నడుచుకుంటూ వస్తున్నాం, కానీ రెండు వైపున మనం చూడట్లేదు. ఎప్పుడు ఆలోచనే రాదు మనకు. ఎవరైనా సరే వచ్చి గుర్తు చేస్తే తప్ప మనకు ఆలోచన రాదు. ఈరోజున అంత విశ్వాసంతో వెళ్ళిపోతున్నటువంటి వేళల్లో ఆచరణాత్మకమైన పరిశీలనలోనికి రావాల్సినటువంటి వారమై ఉన్నాం. ఒక విశ్వాసమే కాదు, ఆచరణాత్మకమైన పరిశీలనలోనికి మనం రావాలి. ఎందుకు ఆచరణాత్మకమైనటువంటి పరిశీలనలోకి రావాలి అని అంటే, అందరూ దేవునికి ఏదైనా సమస్య వస్తే దేవునికి ప్రార్థన చేయటం, ఆ సమస్యల నుంచి విడిపించబడటం, మనం ముందుకు వెళ్ళిపోవడమే. కాలు నొప్పి వస్తే, చెవి నొప్పి వచ్చినా, లేకపోతే అప్పులు ఉన్నా, ఏదైనా భయంకరమైనటువంటి శోధనలు ఎదురవుతున్నా ప్రార్థనలు చేయటం, తెలిసిన వాళ్ళందరికీ ప్రార్థన చేయమని చెప్పటం, మేలు పొందటం, అంతే, అక్కడితోటే మర్చిపోవటం. ఈ రోజున విశ్వాసం ఒకటే కాదు, ఈ రోజున బ్లెస్సింగ్స్ ఒకటే కాదు, ఆశీర్వాదం ఒకటే కాదు. ఈ రోజున క్రైస్తవ జీవితం ఏదో సాగిపోతుంది, సాఫీగా సాగిపోతుంది కదా అని చెప్పేసినటువంటి ఆలోచనతో ఎప్పుడు కూడా ఉండొద్దు. క్రైస్తవ జీవితంలో రెండో వైపు కూడా మనం చూసి నడిచినప్పుడు సంపూర్ణమైన భక్తి అవుతుంది. క్రైస్తవ జీవితంలో సంపూర్ణమైన భక్తి లేకపోతే సగం సగం భక్తి చేస్తే అది మనము ఇక్కడ విడవబడతాం. లోకం అంటే చాలామందికి ఇష్టం, ఎందుకంటే లోకం ఒక రంగుల వలయం. మనకు నచ్చిన రంగులోనికి మనం వెళ్ళొచ్చు, మనకు నచ్చిన విధంగా మనం వెళ్ళొచ్చు. మనం ఎప్పుడు ఇష్టపడతాం అప్పుడు వెళ్ళొచ్చు. మనం ఏ విధంగా నడుచుకోవాలో అది మన ఇష్టం. ఇది ఒక రంగుల వలయం, ఇది నటన ప్రపంచం. క్రైస్తవుడు కూడా ఈ నటన ప్రపంచంలో, ఈ రంగుల వలయంలో నుంచి దేవుడు విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే, పరలోకమును విడిచి ఈ లోకానికి శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువారుగా మన మధ్యకు వచ్చాడు. ఆయన మాటలు చెప్పలే, మిమ్మల్ని రక్షిస్తాను, మీ పాపం నుండి విడిపిస్తాను, మిమ్మల్ని పవిత్రపరుస్తాను అనేటువంటి మాటలు చెప్పలేదు. ఆయన
రెండు చేసి చూపించాడు. ఆయన రెండును చేసి చూపించదుగో నేను ఇలా ప్రేమిస్తున్నాను. ఎంత ప్రేమిస్తున్నానంటే ఎంతో ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన శరీరధారిగా లోకానికి వచ్చాడు. మానవులందరి పక్షమున ఆయన మానవులందరి తరపున ఆయన మరణించినట్లుగా తన ప్రేమను మన కొరకు వ్యక్తపరిచాడు. తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేశాడు. ఆయన మనలను క్షమించాడు, పవిత్రపరుస్తాను. ఇదిగో నేను మరలా వస్తాను, నేను తీసుకుని వెళ్తానని చెప్పాడు. అది ఖచ్చితంగా నెరవేరబోయేటువంటి కాలం, సమయం చాలా దగ్గరగా ఉంది. మనం ఎప్పుడు విశ్వాసంలోనే ఉండిపోయి, ఎప్పుడు ప్రార్థనలోనే గడిపేసి, ఎప్పుడు పై భక్తి చేసేసి, మనుషులు మెచ్చుకునేటువంటి భక్తి చేసేసి, మనుషులు పొగిడించుకునే భక్తి చేసేసి మనం ముందుకు వెళ్ళిపోదామని అంటే అందరం అటువంటి చేసేటువంటి వారందరూ కూడా భయానకంగా వారు విడవబడతారు. చాలా జాగ్రత్త. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఆచరణలోనికి మీ భక్తిని తీసుకుని వెళ్ళండి. ఆచరణాత్మకంగా పరిశీలన చేసి మీ భక్తిని అభివృద్ధి చేసుకోండి, మీ విశ్వాసమును అభివృద్ధి చేసుకోండి అని ఖండితముగా చెప్పేటువంటి ఒకే ఒక పత్రిక యాకోబు పత్రిక. మనం అక్కడ చూసేటువంటి ప్రతి విషయంను చూస్తే ప్రతిదీ ఆచరించాలి. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచేస్తే సరిపోదు. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే సరిపోదు. నాకు విశ్వాసం ఉందని అంటే వెల్ అండ్ గుడ్, రైట్, మంచిది. అయితే నీకు విశ్వాసం ఉందని నువ్వు ఎలా ప్రూవ్ చేయగలుగుతావు, ఎలా రుజువు చేయగలుగుతావు? అందరం క్రైస్తవులే. మనకు విశ్వాసం ఉందని ఎలా ప్రూవ్ చేయగలుగుతాం? ఒక్కసారి ఆలోచన చేయండి. విశ్వాసం అనేది ఒక్క వైపునే మనం చూడకూడదు. అది క్రైస్తవ జీవితానికి ఒకవైపు మాత్రమే, సంపూర్ణమైనది కాదు. నేను ప్రభునందు విశ్వాసం ఉంచాను అని అంటే దానికి తగినటువంటి జీవితం ఎక్కడా? మనం విశ్వాసం ఉంచుతున్నామనంటే, దేవుణ్ణి నమ్ముతూ ఉన్నామనంటే దానికి తగ్గ జీవితం ఏది జీవించగలుగుతున్నామా? ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఉపవాస కూటాలు, లేకపోతే దిద్బాటు కూటాలు, సంస్కరణ, లేకపోతే ఆత్మీయ సంస్కరణ కూటాలు, లేకపోతే ఏదైనా మనం పేరు పెట్టుకోవచ్చు. క్షేమాభివృద్ధి కూటాలు, మనం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు, రైట్. పేర్లో చాలా అమోఘమైన అర్థం ఉంటుంది. ఆ పేర్లలో చాలా అమోఘమైనటువంటి అర్థాలు ఉంటాయి. చాలా మంచిదే. ఆ పేరుకు తగ్గ క్రైస్తవ విశ్వాస జీవితం మనకు లేకపోతే ఇలాంటి ఎన్ని కోటాలు, ఎన్ని వేలు ఖర్చు పెట్టినా, ఎన్ని సంవత్సరాలు ప్రతిరోజు కోటాలు పెట్టినా వృధా అయిపోతుంది. ఈ కూడిక మనకు ఒక ఆధ్యాత్మిక మేలుకొలుపుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆత్మీయ స్థితిని మరింత పెంచేటువంటి కూటాలుగా ఉండాలి. మనం దినదినము అభివృద్ధి చెందేవారముగా ఉండాలి. దినదినము ఆత్మీయ స్థితిలోనికి బలపరచబడిన వారముగా మనం ఉండాలి. మనకు లేకపోతే ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యమును చదివినా, ఎంత నీవు భక్తిలో ఉన్నానని నువ్వు అనుకున్నా అది ఒక భ్రమ మాత్రమే. ఆలోచన చేయండి ప్రియమైనటువంటి సహోదరుడు. ఎందుకోనంటే మన నేటి క్రైస్తవ లోకమును జాగ్రత్తగా పరిశీలన చేస్తే, అణువణువున చూస్తే యేసు ప్రభువారే పేరు మాత్రం ఉంటుంది, కానీ యేసు ప్రభువారు మాత్రం ఉండట్లేదు. దేవుడు అని పేరు చెప్పుకుంటున్నారు తప్ప కానీ క్రీస్తు లేడు, దేవుడు లేడు.
మనం అలా జీవించలేకపోతూ ఉన్నాం. సంఘము స్థాపించబడి సంఘం అభివృద్ధి చెందుతున్నటువంటి దినాలలో సంఘములో శ్రమలు విస్తరించబడినప్పుడు వారు ఆయా దేశాలకు చెదరిపోయారు. చాలా జాగ్రత్తగా ఈ మాటలను వినాలి. శ్రమలు విస్తరించబడినప్పుడు, సంఘములో శ్రమలు విస్తరించబడినప్పుడు వారు ఆయా దేశాలకు చెదిరిపోతే, వారు చెదిరిపోయారు కానీ యేసు ప్రభు వారిని మాత్రం వారు ఆచరణ జీవితంలో మాత్రం వదిలిపెట్టలే. ఆనాడు వారు ఆచరించారు, వారు ప్రకటించిన దానిని విన్నారు, విశ్వాసం ఉంచారు, ఆచరించారు. కాబట్టి ఇప్పుడు ఈ రోజుకి మన దగ్గరకు చేరింది ఆ వాక్యం. మన దగ్గరికి ఇప్పుడు చేరింది. ఇప్పుడు మనం దేవుని వింటూ ఉన్నాం, దేవుని గురించి వింటూ ఉన్నాం. అంటే ఇప్పుడు మన తరంలో మనం వింటూ ఉన్నాం, మన ముందు తరాల్లో కూడా విన్నారు. ఎందుకు అనంటే ఆదిమ సంఘములో వారు విశ్వాసం వైపు మాత్రమే చూడలే. వారు దైవజనులు, అపోస్తులు ప్రకటించిన ప్రతి మాటను కూడా జాగ్రత్తగా ఆచరణలో పెట్టారు. కాబట్టి వారు ఆయా దేశాలకు చెదిరిపోయినా వారు వాక్యమును ఎప్పుడును వారు ప్రకటిస్తూనే వారు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు ఒక విషయాన్ని ఆలోచన చేయండి. అపోస్తుల కార్యాలు మీరు చదివితే 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం చదివితే అక్కడ శ్రమలు విస్తరించబడుతూ ఉన్నప్పుడు శిష్యుల సంఖ్య ప్రబలమైందని మనం చూస్తూ వచ్చాం. అంటే వారు శ్రమలు వచ్చినప్పుడు దేవునిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారా? వారు విస్తరించబడ్డారు. అంటే ఎలా విస్తరించబడ్డారు? వాక్యములో విస్తరించబడ్డారు, విశ్వాసంలో విస్తరించబడ్డారు, సంఖ్యాపరంగా వారు విస్తరించబడ్డారు. ఎప్పుడో తెలుసా? ఆచరణ జరిగినప్పుడు మాత్రమే. దేవునికి స్తోత్రం.